కాదండి, ప్రతి ఒక్కరు యూజ్ చేసే వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐగ్లో అని చెప్పొచ్చు. మనం ఐగ్లో గురించి తెలుసుకుందాం ఈరోజు. ఐగ్లో అనేది బ్యూటీ సెగ్మెంట్ లో తీసుకొచ్చిన వండర్ఫుల్ ప్రోడక్ట్ మన ఇండస్ వివా. ఈ ప్రజెంట్ అందరూ అందంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ట్రై చేయడం కాదు, చాలా ఇష్టపడుతున్నారు కూడా. ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని చూస్తున్నారు. సో ఐగ్లో అనేది ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటారు. అంటే ఫస్ట్ టైం తీసుకొచ్చిన, అంటే ఒక కన్సూమబుల్ ప్రోడక్ట్ అనమాట. ఇప్పటివరకు బ్యూటీ సెగ్మెంట్ లో మనం కాస్మెటిక్స్ చూసింటాం, బట్ దీన్ని న్యూట్రీ కాస్మెటిక్ అంటాం. అంటే ఫుడ్ రూపంలో తీసుకొచ్చిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఆ ఎలా అంటే మనం లోపలికి తీసుకుంటే బయటకు వచ్చే ఒక అందం అని చెప్పొచ్చు. మనం ఇన్నర్ టేకింగ్ అంటే లోపలికి తీసుకోవడం వల్ల వచ్చే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది. అయితే ఎవరు కోరుకోరండి మంచి బ్రైట్ స్కిన్ కావాలని, యంగ్ లుకింగ్ స్కిన్ అంటే యవ్వనంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అండ్ యవ్వనంగా ఉండడం కాదు, బ్రైట్ స్కిన్ కాదు, ఆరోగ్యవంతమైన చర్మం కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరికి అవసరం. ఆ బయటికి కనిపించడం కాదు, మనకు మనం హెల్దీగా ఉండడానికి మనం ఇది ఆ, ఇవ్ కోరుకుంటాం, హెల్దీ స్కిన్ కావాలనేది. అయితే అసలు బ్యూటీ అంటే ఏంటి, అందం అంటే ఏంటి అంటే గనక, బయట కనిపించేది అందం కాదండి. లోపల నుంచి, అంటే లోపల టోటల్ గా కంప్లీట్ గా క్లీన్ అవుతూ బయటకు కనిపించేదాన్ని మనం అందం అని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అంతర్గతంగా ఉండే ఒక అందం అని చెప్పొచ్చు. బయటకు వైట్ కనిపించడము అది కాదు. స్కిన్ కూడా ఆరోగ్యవంతంగా ఉండడమే అందం అని చెప్పొచ్చు అనమాట. అయితే ఎందుకు మన ఆర్గనైజేషన్ లో ఈ ప్రోడక్ట్ ని తీసుకురావడం జరిగింది అంటే గనుక, ఇండియన్ బ్యూటీ వెల్నెస్ మార్కెట్ అనేది చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది. డే బై డే, డే బై డే, డే బై డే. ఒకప్పుడు లేడీస్ ఒక్కరే ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు అందంగా ఉండాలని, అందులోనూ యంగ్స్టర్స్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. బట్ ఇప్పుడు అదేం లేదు, ఏజ్ తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని చూస్తున్నారు. అందుకే బ్యూటీ వెల్నెస్ మార్కెట్ అనేది చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది. సో ఆ మార్కెట్ ని కూడా గ్రాప్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తో మన ఆర్గనైజేషన్ లో ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, ఇప్పుడు ఇది 2018 లో 9.1 901.07 బిలియన్స్ ఉండే టర్న్ ఓవర్, ఇప్పుడు ప్రజెంట్ 2024 వరకు వచ్చేస్తే 2463.49 బిలియన్స్ కి పెరిగిందనమాట. సో మనం యావరేజ్ గా చూసుకుంటే గనక ఎంత అంటే 18%. 2019 నుంచి 2014 ఈ పీరియడ్ లో 18.40% బ్యూటీ వెల్నెస్ అనేది ఇండియాలో పెరిగిందని చెప్పొచ్చు. ఇది మనం చెప్తుంది కాదు, బిజినెస్ ఫైర్ అనే ఒక ఆ మంచి ఆర్గనైజేషన్ ఇచ్చిన ఒక రిపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో మనం ఆ బిజినెస్ ని కూడా గ్రాప్ చేయాలన్నమాట. సో ఆ మార్కెట్ ని కూడా గ్రాప్ చేయడానికి తీసుకొచ్చిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది. అయితే న్యూట్రీ కాస్మెటిక్ అంటే ఏంటి అంటే గనక, న్యూట్రిషన్ ప్లస్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. సో ఫుడ్ రూపంలో అందాన్ని పెంచుకోవడము, ఫుడ్ రూపంలో అంటే న్యూట్రిషన్ అందుతూ స్కిన్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకునే దాన్ని మనం న్యూట్రీ కాస్మెటిక్ అంటాము. సో ఇది మనం ఓన్లీ స్కిన్ కాదు బ్యూటీ అంటే, నెయిల్స్, హెయిర్. అసలు న్యాచురల్ బ్యూటీ అంటే హెయిర్, నెయిల్స్ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి దాన్ని కలిపి మనం బ్యూటీ అని చెప్పొచ్చు అనమాట. అయితే మన ఐగ్లో స్పెషల్ ఏంటి, మన ఐగ్లోలో అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాఫ్రాన్. దీన్ని కుంకుమ పువ్వు అంటారు, లేదంటే కేసర్ అంటారు. దీని సంస్క్రిట్ నేమ్ ఏంటి అంటే క్రోకస్ సటైవస్ అన్నమాట. సో ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది, ఇది మెయిన్ కంపోనెంట్ అన్నమాట మన ఐగ్లోలో. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇండియాలోనే దొరుకుతుంది. మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు మన కాశ్మీర్ లోయలో దొరుకుతుంది అనమాట. ప్రపంచంలోనే మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు. సో ఆ, ఇది చాలా ఎక్స్పెన్సివ్. గ్రామ్స్ లో కొనుక్కుంటాం మనము. ఎలా అయితే గోల్డ్ గ్రామ్స్ లో కొనుక్కుంటాము, కుంకుమ పువ్వు కూడా గ్రామ్స్ లో కొనుక్కుంటాం. సో ఈ కుంకుమ పువ్వు గురించి చెప్పాలి అంటే మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. మన ఆయుర్వేద గ్రంథంలో దీని గురించి 5000 years బ్యాకే రాయడం జరిగింది. ఆ అందుకే మనకు ఎస్పెషల్లీ ఉమెన్స్ కి ప్రెగ్నెన్సీ టైంలో 5 months 6 months ఆ పీరియడ్ లో పుట్టబోయే బిడ్డ అండ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ టైంలో తన స్కిన్ లో కొంత చేంజెస్ వస్తాయన్నమాట. సో ఆఫ్టర్ డెలివరీ ఆ చేంజెస్ ని ఇబ్బంది పడకుండా అండ్ పుట్టే బిడ్డ కూడా హెల్దీగా పుట్టాలి, హెల్దీ స్కిన్ తో పుట్టాలి అన్న ఒక కాన్సెప్ట్ తో ఆ టైంలో మన వాళ్ళంటే దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ చెప్పకపోయినా ఆ టైంలో పాలలో కుంకుమ పువ్వు కల్పించే వాళ్ళు మన వాళ్ళు. అంటే మన ఇండియాలో ఆయుర్వేదం మెయిన్ కాబట్టి
సో మనకు అలా ట్రెడిషన్ గా దీన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ దీని లోపల ఉన్నాయి. అండ్ స్కిన్ బ్రేక్అవుట్స్ అవ్వకుండా మనకు ఈ కుంకుమ పువ్వు అనేది బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకోటి స్కిన్ ను నరిష్ చేయడానికి, మాయిశ్చరైజింగ్ ఇవ్వడానికి, బ్లెమిష్ అండ్ రేడియంట్ అంటే ఒక రకమైన గ్లో తీసుకురావడానికి మనకి ఇది కుంకుమ పువ్వు అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మన ఐగ్లోలో. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నాచురల్ ప్లాంట్ కొలాజిన్ అన్నమాట. జనరల్ గా మనం కాస్మెటిక్స్ చూసుకుంటే ఇప్పటి వరకు మనం క్రీమ్సే యూజ్ చేసాం. క్రీమ్స్ అంటేనే కాస్మెటిక్స్ అని తెలుసు మనకి ఇప్పటి వరకు. అయితే ఆ కాస్మెటిక్స్ లో ఏం కొలాజిన్ కంటెంట్ ఉంటుంది. ఏం యూజ్ చేస్తారంటే యానిమల్స్ నుంచి తీసిన కొలాజిన్ అనేది యూజ్ చేస్తారనమాట. కానీ మన ఐగ్లోలో మనం ఇంటేక్ లోపలికి తీసుకుంటాం కాబట్టి నాచురల్ ప్లాంట్ కొలాజిన్ అనేది యూస్ చేస్తారు. అసలు కొలాజిన్ ఎందుకు ఎందుకు ఏంటి కొలాజిన్ అవసరం ఏంటి మనకు అని చూసుకుంటే కనుక, కొలాజిన్ అనేది మన స్కిన్ లో ఆటోమేటిక్ ఉంటది. మన స్కిన్ లో వస్తుంది, బై బర్త్ వస్తుంది అది. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ కొలాజిన్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంటది అనమాట. అలా తగ్గడం వల్ల స్కిన్ అనేది లూజ్ అవుతుంటది. లూజ్ అయ్యి మనకు ముడతలు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆ స్కిన్ లూజ్ అవ్వకుండా ముడతలు తగ్గడానికి మనకు స్కిన్ లో కొలాజిన్ అనేది ఇంపార్టెంట్. సో దానికోసమే మన వాళ్ళు నేచురల్ ప్లాంట్ కొలాజిన్ అనేది దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. ఇది కొలాజిన్ పర్సంటేజ్ ని పెంచడమే కాకుండా మనం రోజు ఐగ్లో కనుక యూస్ చేస్తే మన స్కిన్ అనేది ఆ కొలాజిన్ పర్సంటేజ్ పెరుగుతూ హెల్దీగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ స్కిన్ డల్నెస్ తగ్గించడానికి, డార్క్ స్పాట్స్ కూడా తగ్గించడానికి మనకు నేచురల్ ప్లాంట్ కొలాజిన్ అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. సో బ్లాక్ గ్రేప్స్ మనం చూస్తూ ఉంటాము. జనరల్ గా గ్రేప్స్ బయట గ్రేప్స్ తింటాం, సీడ్స్ పడేస్తాం, మనకు నచ్చదు అది. కానీ ఆ సీడ్ లో ఒక ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కిన్ యొక్క అందం పెంచడానికి మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే దాని లోపల హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే చాలు స్కిన్ కి మంచి సపోర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది స్కిన్ డ్రై అవ్వకుండా అండ్ ఆయిల్ అవ్వకుండా హైడ్రేట్ అంటే వాటర్ కంటెంట్ స్కిన్ లో ఎంత ఉండాలో అంత ఉండాలి. అంత ఉంచే విధంగా మనకు ఈ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే స్కిన్ రేడియంట్ లుక్ రావడానికి కూడా మనకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కోజిక్ యాసిడ్. సో యాసిడ్ అనగానే, యాసిడ్ అంటే మనకు తెలుసు ఏంటి, మండే గుణం ఒకటి ఉంటుంది. యాసిడ్ అనగానే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కానీ మన దగ్గర తీసుకున్న కోజిక్ యాసిడ్ అనేది న్యాచురల్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది ఐగ్లోలో, ఈ మెయిన్ ఇంగ్రీడియంట్, ఈ ఇంగ్రీడియంట్ ఎలా పనిచేస్తుంది అంటే గనక, సో మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు సన్ కి ఎక్స్పోజ్ అవుతా ఉంటాం. బయట వర్క్స్ కి వెళ్తున్నప్పుడు సన్ కి ఎక్స్పోజ్ అవుతాం. సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు యూవి రేస్ మన స్కిన్ పైన డైరెక్ట్ పడతా ఉంటాయి. చాలా మంది యూవి రేస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బయట రకరకాల సన్ స్క్రీన్ లోషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా డైరెక్ట్ గా యూవీ రేస్ స్కిన్ పైన పడ్డప్పుడు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి. సో ఆ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనకు కోజిక్ యాసిడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దాంతో పాటు డార్క్ స్పాట్స్ ని తగ్గించడానికి, చాలా మందికి డార్క్ స్పాట్స్ నల్ల నల్లగా మచ్చలు అలాగే ఉండిపోతాయి, అవి పోవు అనమాట. సో వాటిని తీసేయడానికి మనకు కోజిక్ యాసిడ్ యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ హెల్త్ లో మంచి సపోర్ట్ అనేది చేస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటు లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇంకొకటి ఉంటుంది. మనకు స్క్రీన్ లో కనిపిస్తున్నట్లు దీన్ని అతి మధురం అంటారు. ఆ ఈ వేరును చిన్న చిన్న వేర్లు అలా వస్తాయి మనకు కనిపిస్తున్నట్లు. ఆ మొక్క నుంచి ఆ వేర్లు చిన్న చిన్నగా వస్తాయి. దాన్ని అతి మధురం అంటాం మనం. సో ఆ వేర్ల నుంచి లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మన వాళ్ళు తీసుకుంటారు. ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది స్కిన్ హెల్త్ లో అంటే కనుక, డార్క్ కాంప్లెక్షన్ ఏమైనా ఉంటే స్కిన్ ని లైటనింగ్ చేయడానికి మనకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే, అంటే ఆయిలీ స్కిన్ ఉండడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంది ఆయిలీ స్కిన్ ఉంటే గనక. సో ఆ ఎక్సెస్ ఆయిల్ ని తగ్గించడానికి మనకు అతి మధురం రూట్ అనేది బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఇది మనకు బంతి పూలు మనందరికీ తెలుసు. సో చిన్నప్పుడు నాకైతే గుర్తుంది, మరి మీకు ఇంకా గుర్తుండొచ్చు, ఆ రెక్కలు తీసేసి లోపల వైట్ కలర్ అదొకటి ఉంటుంది. దాన్ని తినమనే వాళ్ళు మన పెద్దవాళ్ళు. ఎందుకు అంటే దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఇదే, ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో ఆ ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్ ఏంటి అంటే కనుక, స్కిన్ హైడ్రేషన్ అంటే స్కిన్ ని సేమ్ మాయిశ్చర్ బ్యాలెన్స్ చేయడానికి అండ్ స్కిన్ ఎలాసిటీ పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. అసలు ఎలాసిటీ
ఎందుకు అవసరం అనుకుంటే కనుక, ఇప్పుడు చిన్న పిల్లల్ని చూస్తే కనుక వాళ్ళ స్కిన్ అనేది చాలా ఇలా పట్టుకుంటే మనకి ఒక రకమైన స్మూత్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల స్కిన్ లో ఎలాస్టిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అదే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది తగ్గడం వల్ల మనకు ఆ ఫీల్ అనేది రాదనమాట. సో ఈ ల్యూటెన్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుంది అంటే ఆ స్కిన్ ఎలాసిటీని పెంచడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు లాస్ట్ ఇంగ్రీడియంట్ నాచురల్ సివో క్యూటెన్ అనేది ఇది ఒక ఎంజైమ్ అన్నమాట. సో మనం ఎనర్జీగా ఉండడానికి, బాడీ ఎనర్జీగా ఉండడానికి రకరకాల డ్రింక్స్, ఫుడ్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. బాడీ ఎనర్జీగా ఉంటే సరిపోదు, స్కిన్ కూడా ఎనర్జెటిక్ గా ఉండాలి. సో స్కిన్ ఎనర్జెటిక్ గా ఉండడానికి మనకు నాచురల్ సివో క్యూటెన్ అనే ఒక ఎంజైమ్ అనేది దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. ఇది స్కిన్ ఎనర్జీగా ఉంచడమే కాకుండా యంగ్ లుకింగ్ ఫీల్ అనేది మనకు తీసుకురావడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలా 7 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐగ్లో అనమాట. మనకు తెలుసు 4 ఫ్లేవర్స్ లో వస్తుంది: స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్ అండ్ బ్లాక్ కరెంట్. 35 గ్రామ్స్ ఒక ప్యాకెట్ లో వస్తుంది. 28 పీసెస్ ఒక బాక్స్ లో వస్తాయి. సేమ్ ప్రైస్ మనకు విత్ కొరియర్ 3098 మనది కాస్ట్ అనేది. సో దీని వల్ల ఏంటి బెనిఫిట్స్ అని చూసుకుంటే గనుక, స్కిన్ లైటనింగ్ కి సపోర్ట్ చేస్తుంది. లైటనింగ్ అంటే డార్క్ అంటే బ్లాక్ ఉన్న వాళ్ళు వైట్ అవుతారు అనేది కాదు, అలాంటి ప్రామిస్ మన కంపెనీ ఎప్పుడు ఇవ్వలేదు. డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళది స్కిన్ లైటనింగ్ చేస్తుంది. అంటే ఆ కాంప్లెక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చి, సింపుల్ గా చెప్పాలంటే వింటర్ లో మన స్కిన్ అంతా రఫ్ అయిపోతుంది, అది డార్క్ కాంప్లెక్షన్. అదే సమ్మర్ కి వచ్చేసరికి పైన ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. రిమూవ్ అవ్వడం వల్ల లైటనింగ్ ఒక ఫీలింగ్ వస్తుంది. అలా స్కిన్ లైటనింగ్ కి మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ గా సపోర్ట్ చేస్తుంది. మనం గనక ఐగ్లో ఒక 6 మంత్స్ వాడితే కంటిన్యూగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కంప్లీట్ గా పర్ డే 2 కనుక యూజ్ చేయగలిగితే, ఆఫ్టర్ 6 మంత్స్ మనం ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మన స్కిన్ ఎలా ఉందో అంత మంచి స్కిన్ లుక్ అనేది తీసుకొస్తుంది అనమాట. యాంటీ ఏజింగ్ గా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది 100% విత్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నెక్స్ట్ యాంటీ రింకిల్స్, రింకిల్స్ రాకుండా అంటే ముడతలు పడకుండా మనకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్కిన్ మాయిశ్చరైజ్, అంటే స్కిన్ ఎక్కువ డ్రై ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ఎక్కువ ఆయిల్ ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ ఎలా ఉండాలో అలా ఉండాలి, వాటర్ పర్సంటేజ్ ఎంత ఉండాలో అంత ఉండాలన్నమాట. ఆ మాయిశ్చర్ ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఐగ్లో అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డార్క్ స్పాట్ రిడక్షన్స్ కి, నల్ల మచ్చల్ని తగ్గించడానికి మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లెమిష్ ని కంట్రోల్ చేస్తుంది. రేడియంట్ కాంప్లెక్షన్ వస్తుంది. రేడియంట్ కాంప్లెక్షన్ అంటే ఒక రకమైన గ్లోనెస్ అండి. సింపుల్ గా చెప్పాలంటే గ్లామర్ అంటారు కదా. సో సినిమాలలో, సినీ ఇండస్ట్రీ వాళ్ళు గ్లామర్ కోసం రకరకాల డ్రై ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. సో మన ఐగ్లో తీసుకోవడం వల్ల కూడా ఆ రేడియంట్ కాంప్లెక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్కిన్ డ్యామేజ్ కంట్రోల్. సో స్కిన్ డ్యామేజ్ అవుతా ఉంటుంది మనం ఇప్పుడున్న పొల్యూషన్ వెదర్ లో బయటకు వెళ్ళినప్పుడు. సో స్కిన్ కూడా చాలా రకాలుగా డ్యామేజ్ అవుతా ఉంటది. మన మన పైన అన్ని, స్కిన్ పైన అన్ని పడుతూ ఉంటాయి కాబట్టి డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. స్కిన్ రిజ్యువనేషన్ కి మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. అసలు ఎలా పనిచేస్తుంది ఇది అని చూస్తే కనుక, మనం లోపలికి తీసుకున్నప్పుడు, ఒక పాతకాలంలో మన డాక్టర్స్ ఉండేవాళ్ళు మనకు, వాళ్ళు మన లివర్ పనితీరు ఎట్లా చెప్పేవాళ్ళు అంటే, మన స్కిన్ ని చూసి, అంటే మన చేయి పైన స్కిన్, మన ఫేస్ పైన స్కిన్ హెల్త్ ని బట్టి మీ లివర్ ప్రాబ్లం ఉంది, ఒకవేళ మన స్కిన్ బాగాలేదంటే లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్యూరిఫికేషన్ కి అవసరమయ్యే ఒకప్పుడు ఆయుర్వేదం ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే లివర్ క్లీన్ గా ఉంటే స్కిన్ క్లీన్ గా ఉంటది అనమాట. ఈ ఐగ్లో కూడా లివర్ ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ జరుగుతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ అయినప్పుడు మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి లోపల నుంచి తగ్గించడానికి, అంటే మూలం నుంచి తగ్గించడానికి మనకి ఇది బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో మన ప్రతి ప్రోడక్ట్ లో కూడా ఎఫ్ఏక్యూస్ అని ఉంటాయి, అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మనకు డౌట్స్ ఉంటాయి కొన్ని. సో అవి చూసుకుంటే కనుక ఎవరైనా యూజ్ చేయొచ్చా ఇది అంటే, ఆల్ స్కిన్ టైప్స్, స్కిన్ టైప్స్ డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్, ఇలా 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి. ఏ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మెన్ అండ్ ఉమెన్, కిడ్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. 6 ఇయర్స్ అండ్ అబోవ్ పిల్లలకి మనం రికమెండ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలంటే డైలీ 1 లేదా 2 సాచెట్స్ మన ఇష్టం. ఫుడ్ తీసుకున్నాక 15 మినిట్స్ తర్వాత తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత 15 మినిట్స్, డిన్నర్ తర్వాత 15 మినిట్స్ తర్వాత తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎక్కువ కాలం తీసుకోవచ్చు అంటే, ఎస్, మనం ఎన్ని రోజులు యంగ్ గా ఉండాలి, అందంగా ఉండాలి అనుకుంటే అన్ని రోజులు హ్యాపీగా యూజ్ చేయొచ్చు.
నెక్స్ట్ కాస్మెటిక్స్ తో పాటు తీసుకోవచ్చు. చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ రికమెండ్ చేసే కొన్ని కాస్మెటిక్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఆ మెడిసిన్స్, ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఇట్లాంటి స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. మరి వాటితో పాటు తీసుకోవచ్చు అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మనది సప్లిమెంట్, నో ప్రాబ్లం. సప్లిమెంట్ ని మనం డాక్టర్ రికమెండేషన్ అవసరం లేదు. మనం ఫుడ్ ఎలా అయితే తీసుకుంటామో మెడిసిన్ తో పాటు ఇది కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట.